ఇప్పుడు ప్రతి నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ మీరే చేస్తారా? ఎందుకంటే నేను రోబోటిక్ సర్జరీస్ అని వింటున్నాను. అవి సక్సీడ్ అయినియి అని కూడా వింటున్నాను. అసలు ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటండి? రోబోట్ చేస్తదా? మీరు చేస్తారా? మీరు సెట్ చేస్తారా మెషిన్‌ని చేసేలాగా? ఏం జరుగుతదక్కడ? గుడ్ క్వెషన్. మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. రోబోటిక్స్. సో, నీ రీప్లేస్‌మెంట్‌లో ముందు ఒక నావిగేషన్ అని ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. నీ రీప్లేస్‌మెంట్‌లో ఒక కరెక్ట్ యాంగిల్‌లో కట్ చేయటం, ఇంతే కట్ చేయటం అనేది ఒక మెషిన్ చెప్పాలి. ఒక కంప్యూటర్ చెప్పాలి. ఎందుకంటే నేను 7 డిగ్రీ కట్ చేశాను అని నేను అనుకుంటాను గానీ, మేబీ నేను 4 డిగ్రీ కట్ చేశాను. సో, కరెక్ట్‌గా చెప్పడానికి కంప్యూటర్ నావిగేషన్ అనేది వచ్చింది. దీని నెక్స్ట్ స్టెప్ రోబోటిక్ ఏంటంటే ఆ 3 డిగ్రీ తేడాను కూడా లేకుండా అది కట్స్ చేస్తుంది, బోన్ ని కట్ చేస్తుంది. నీ రీప్లేస్మెంట్ లో రోబోటిక్ బోన్ కట్స్ చేస్తుంది, మొత్తం సర్జరీ చేయదు, ఇంప్లాంట్ అది వేయదు. సో ఓన్లీ ఇంకొక డాక్టర్, ఇంకొక ఎయిడ్, ఇంకొక సహాయం టు ద సర్జన్. ఈ రోబోటిక్స్ లో 2 రకాలు ఉన్నాయి టెక్నాలజీ కాబట్టి. ఒకటేమో కొంచెం ప్యాసివ్ రోబోటిక్స్, అంటే మా చేతిలోనే ఉంటది, మొత్తం మా కంట్రోల్లోనే ఉంది. అది ఎంత దాకా బోన్ కట్ చేయాలో చేస్తుంది. ఒకవేళ అది మిస్టేక్ చేస్తుందంటే నేను దాన్ని నా చేతితో నేను వెనక్కి తీసుకోగలను. సో అక్కడ నా ఎక్స్పర్టీస్ కూడా ఇంపార్టెంట్. సో ఇదొక రకమైన రోబోటిక్, ఇది ప్యాసివ్ రోబోటిక్. మా అన్ని కూడా శ్రీకర హాస్పిటల్స్ లో ప్యాసివ్ రోబోటిక్స్. ఇంకోటి యాక్టివ్ రోబోటిక్. మీరు చెప్పినట్టు ఆ రోబోటిక్ ఆర్మ్ వచ్చి అదే ఆపరేషన్ మొత్తం కటింగ్ చేస్తుంది బోన్ ని. సో ఇది మీరు చెప్పినట్టు మాకు కొంచెం అంటే ఇట్ మైట్ సమ్ టైమ్స్ గో రాంగ్ ఏమో అనిపిస్తుంది. అలా రాంగ్ వెళ్ళట్లేదేమో కానీ అలా అనిపిస్తుంది. అది రాంగ్ వెళ్తే కంట్రోల్ అంటే మాకు కూడా వినేవాళ్ళకి కూడా అనిపిస్తుంది అసలు హౌ రోబోట్ ఎలా చేస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఇష్యూ వస్తే